ఏమైందిరా? అంగడి నిండుందన్న. లెట్స్ బిగిన్ ది షో. బూత్ తిట్టిందా? ఏయ్ ఎవతురా అదే? ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఆ 3 గంటల 30 నిమిషాలు 35 40 నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. నేను చచ్చిపోయాను. మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. అవునా? నిజమా? డెడ్ అయిపోయిన బాడీ, ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అయితే అడిగాను, అదే క్షణంలో నా బాడీ ఉన్నది. ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ ఆయన హస్తాన్ని పెట్టి అయితే దేవుని హస్తము నా మీద పడిందో, కట్టిపడి ఉన్న 3 అండి. ఒకటి తల మీద కట్టారు, ఒకటి నడుం మీద కట్టారు, ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. చెప్తున్నా మళ్ళా స్టార్ట్ చేయకు. చెప్పుడు చాలా ఈజీ. నువ్వు నీ పెళ్లికి ముందు చాలా మంది అడుగుతుండేవాళ్ళు, నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఒకే మాట చెప్తుండేదాన్ని, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా ఇంత హైట్ ఉండాలి, వైట్గా ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి, జాబ్ చేస్తూ ఉండాలి, ప్లస్ పాస్టర్గా కూడా ఉండాలి. 2 చేయాలి. జాబ్ చేస్తూ ఉండాలి, పాస్టర్ గా కూడా ఉండాలి, హైదరాబాద్ లో ఇల్లు ఉండాలి, కారు ఉండాలి. కానీ బ్రదర్ ని పెళ్లి చేసుకున్నప్పుడు అసలు ఏమీ లేవు. పెళ్లి కాకముందు పాస్టర్ కాదు, కానీ పెళ్లి అయ్యాక నా హృదయ వాంఛన దేవుడు తీర్చాడు. హైదరాబాద్ లో ఉంటారు, ఇంకా 2 కోరికలు మిగిలాయి. ఇంకా ఏం కావాలి నాయనా? మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. సాంగ్ వినబడ్డ వాళ్ళది, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. అది రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక? వాళ్ళ టీవీ పగిలిపోయింది. నువ్వు హ్యాపీరా? లైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారు ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నాకు డాన్స్ చేయడం రాదు సార్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.